తమిళనాడులోని లక్ష్మీదేవి అమ్మవారు ఉన్న గోల్డెన్ టెంపుల్ అయితే చాలా మంది చూసే ఉంటారు. ఈ వీడియోలోని పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటది వీడియో. ఇప్పుడైతే జస్ట్ ఇంకా గోల్డెన్ టెంపుల్ కి వెళ్లే వేలోకి అయితే ఇంకా ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఒక పెద్ద అలాగా ఒక ఆర్చ్ లాంటిది అయితే కనిపిస్తుంది. గోల్డెన్ టెంపుల్ పైన గోపురం ఎలా ఉంటది, ఈ ఆర్చ్ కూడా అలానే ఉంది. ఇంకా గోల్డెన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. మన దగ్గర ఉన్న లగేజ్ అది కూడా ఇక్కడ లాకర్స్ లో పెట్టేసుకోవడమే. ఈ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ దగ్గర మన లగేజ్ అది ఇక్కడ లాకర్స్ లో పెట్టుకోవడానికి టికెట్ గట్ట ఏం తీసుకోవసరం లేదు, ఇక్కడ ఫ్రీ అనమాట అంతాను. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి కూడా టికెట్ గట్ట ఏమీ లేదు. ఈ టెంపుల్ లోపలికి వెళ్లే ముందు ఈ చివరి నుంచి ఆ చివరికి పెద్ద బిల్డింగే ఉంది. ఇంకా అలాగను ఎక్కడైనా సరే మనం టెంపుల్ లోపలికి వెళ్తాము అంటే బయట కాలు కడుక్కొని వెళ్తాం కదా, అలాగే ఇక్కడ కూడా చిన్నది ఇలా కాలు కడుక్కోడానికి అన్నట్టుగా ఇలా అయితే ఏర్పాటు చేశారు. ఎంతగానో ఎదురు చూస్తున్న గోల్డెన్ టెంపుల్ అయితే ఇదే. ఈ టెంపుల్ చుట్టూ ఉన్న కొలన్ని 1577వ సంవత్సరంలో 4వ సిక్కు గురువు గురు రామదాస్ గారు ఇక్కడ దీన్ని అయితే ఇలాగ కట్టించారు. ఈ టెంపుల్ అయితే 1604వ సంవత్సరంలో గురు అర్జున్ దేవ్ గారు కంప్లీట్ చేశారు. ఈయన 5వ సిక్కు గురువు. ఈయన సిక్కుల కోసం ఒక ప్రధాన ప్రార్థనా స్థలాన్ని సృష్టించే ఆలోచనలో దీన్ని రూపొందించారు. ఈ కొలంలోకి ఎవరు దిగకుండా చూసుకోవడానికి ఇక్కడ ఒక అతనైతే ఇలాగా బల్లం పట్టుకొని నించున్నారు. ఈ కొలంలో కొంతమంది అయితే స్నానాలు కూడా చేస్తారు, కానీ ఇక్కడ కాదు, అది వేరే ప్లేస్ లోని. ఈ గోల్డెన్ టెంపుల్ సిక్కులకు అయితే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ గోల్డెన్ టెంపుల్ ని స్వర్ణ దేవాలయం అని, శ్రీ దర్బార్ సాహిబ్ అని, ఇంకా శ్రీ హర్మందిర్ సాహిబ్ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ కి వెళ్ళేటప్పుడు అయితే ఆడవాళ్ళకి కంపల్సరీగా ఇలాగ తలపైన ఒక చున్నీ అనేది అయితే వేసుకొని ఉండాలి. ఇంకా మగవాళ్ళు అయితే మాత్రం ఇలాగ ఒక కర్చీఫ్ అనేది తలకి ఇలా కట్టుకొని ఉండాలి అనమాట. పిల్లలకి కూడా కట్టించుకొని ఉండొచ్చు, కానీ ఆద్య కట్టాం కానీ లాగేసుకుంది. ఇంకా ఈ గోల్డెన్ టెంపుల్ ని మళ్ళీ 1764లోని ఓస్తా సింగ్ అహ్లూవాలియా అనే గురువు దీన్ని మళ్ళీ పునర్నిర్మించారు. మన వైపు గుళ్ళు పక్కన అలా చిన్న చిన్న గుళ్ళు అంటే ఎలా ఉంటాయి, ఇక్కడ కూడా సేమ్ అలానే ఉన్నాయి. దీని లోపల గురువుస్ ఉండి ఒక పెద్ద పుస్తకం లాంటిది ఉంది, దాన్ని చదువుతున్నారు అక్కడ లోపల. ఇంకా బయటకైతే వస్తాము. ఇక్కడ చుట్టుపక్కల అయితే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఇంకా ఇక్కడ నుంచి ఇంకొంచెం అలా ముందుకైతే వెళ్తున్నాము, అంటే టెంపుల్ ఎంట్రన్స్ లోకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మేము. ఈ కొలను పక్కన ఎక్కడికక్కడ ఎలాగైతే ఒక అతనైతే ఇలా బల్లం పట్టుకుని నించొని ఉన్నారు. ఈ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము, కానీ చాలా రష్ గా ఉంది టెంపుల్ అయితే మాత్రం. చాలా పెద్ద లైనే ఉంది ఇంక ఈ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళడానికి. ఆ లోపలికే చాలా మంది జనాలు ఉన్నారు. ఇంకా బయట చూస్తే ఇంకెంత మంది ఉన్నారు. ఈ గోల్డెన్ టెంపుల్ అయితే మాత్రం చాలా పెద్దది. మన వైపు అయితే దేవాలయాల దగ్గర ఎలాగైతే దేవుడి పాటలు అవి పాడుతూ ఉంటారో సేమ్ ఇక్కడ కూడా అలానే. ఇక్కడ కూడా ఇక్కడైతే ఇలాగ పాటలు అయితే పాడుతున్నారు చాలా మంది. ఇంకా అలా ఈ ఎండలోనే కూర్చొని అలా వింటున్నారు. ఇక్కడైతే కొంతమంది ఇంక ఇలాగా సాష్టాంగ నమస్కారం కూడా చేస్తున్నారు. ఈ టెంపుల్ అయితే వాటర్ లో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ చిన్న డస్ట్ కూడా చిన్న తడి కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇక్కడైతే వీళ్ళు ఎప్పటికప్పుడు ఇంకా అలా వెంట వెంటనే అలా క్లీన్ చేసేస్తున్నారు. ఈ టెంపుల్ అంతా కూడా చూడడం చాలా నీట్ గా ఉంది. ఎక్కడ చిన్న పేపర్ ముక్క కూడా కనిపించలేదు, అంత నీట్ గా ఉంది. ఇంకా ఈ టెంపుల్ టైమింగ్స్ కి వచ్చేసరికి అయితే దర్శనాలకు అయితే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. అభిషేకం కూడా ఇక్కడ జరుగుతుందంట. అభిషేకం టైమింగ్స్ అయితే ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. ఈ టెంపుల్లో ఆర్తి సేవ అనేది కూడా ఉంటుంది. అదైతే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ కూడా ప్రసాదం కౌంటర్ అని చెప్పేసి అయితే ఉంది. ప్రసాదం తీసుకుందాం కదా అని అక్కడికైతే వెళ్ళాను. ఇక్కడ ప్రైజెస్ వచ్చేసరికి 10 రూపీస్, 20 రూపీస్, 40 రూపీస్, ఇంకా 60 రూపీస్ ఎలా అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రసాదాన్ని కంచాల లాంటి దాంట్లో కూడా ఇస్తున్నారు. ఇక్కడ కూడా మన దగ్గర లాగానే ఇక్కడ ఒక దగ్గర టికెట్ తీసుకోవాలి, ఇంకొక దగ్గరకు వస్తే ఇలాగైతే కలెక్ట్ చేసుకోవాలి ప్రసాదం అయితే. నేను తీసుకున్న కప్స్ అయితే 20 రూపీస్ కప్స్ ఇవి. ఇదైతే ఒక రవ్వ కేసరిలా కనిపిస్తుంది అనమాట చూడడానికి అయితే మాత్రం. ప్రసాదం తీసుకున్న తర్వాత ఇక్కడ కొంతమంది అయితే ప్రసాదాన్ని డొనేట్ కూడా చేస్తారంట. అలాగ ప్రసాదం కనుక డొనేషన్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఎలాగా ప్రసాదాన్ని అయితే ఇక్కడ డొనేట్ చేయొచ్చు. ఇక్కడ కవర్స్ లాంటివి కూడా ఫ్రీగానే ఇస్తున్నారు, మనమేం కొనుక్కోవసరం లేదు. ఇక్కడ ఇలా గోల్డెన్ కలర్ లో ఇలాగా డబ్బాలను కనిపిస్తాయి, హుండీల్లా అనిపించాయి, కానీ కాదు. ఇక్కడ ఏంటనుకున్న ప్రసాదం తీసుకునేటప్పుడు ఇస్తారు కదా టికెట్స్ అనేవి, ఆ టికెట్స్ అనేవి ఇందులో వేసేయాలన్నమాట, బయట ఎక్కడ కూడా పడేయకూడదు. ఈ టెంపుల్ లోపడే వాటర్ ఇస్తున్నారు, దాహం వేస్తుంది కదా అని చెప్పేసి తాగుదామని చెప్పేసి వెళ్ళాను. ఇక్కడైతే మన దగ్గర అయితే గ్లాసులు లాంటి దాంట్లో ఇస్తారు కదా, ఇక్కడైతే అలా కదా ఒక చిన్న గిన్నె లాంటి దాంట్లో ఇస్తున్నారు వాటర్ అనేది.
పంజాబ్ కనుక వచ్చినట్లయితే చూడవలసిన వాటిల్లో ఇది ఒకటి గోల్డెన్ టెంపుల్ అయితే కంపల్సరీగా చూడాల్సిన ప్లేస్. చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే మాత్రం. ఇంకా టెంపుల్ నుంచి అయితే బయటకైతే వచ్చాము. ఈ టెంపుల్ దగ్గర నుంచి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఈ బయటకు వచ్చి చూసేసరికి అయితే ఇక్కడ అమృత్సర్ రోసాయి అంట ఏవో చాలా ఇంకా అక్కడ స్పెషల్ ఏమో ఈ ఫుడ్ అంతా. కొన్ని అయితే మన దగ్గర ఉన్నట్టుగా ఉన్నాయి. ఇక్కడ చిలకడ దుంపలు అయితే చక్కగా అయితే పేర్చేశారు. ఇంకా అబ్బో గారెలను అయితే మరీ ఒక దాని మీద ఒకటి ఇంకా అలా నించోబెట్టేశారు. ఇక్కడ షాపింగ్ ఐటమ్స్ అయితే చాలా తక్కువ ఉంటదంట ప్రైస్ అయితే. సో అందుకే ఇంకా షాపింగ్ అయితే చేసుకుందాం కదా అనుకుంటే ఇప్పుడు వేరే ప్లేస్కి అయితే వెళ్ళాల్సి ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ షాపింగ్ అని చేసుకున్నట్లయితే మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళేటప్పటికి ఇంకా టైం సరిపోదు. అందుకే ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. కానీ ఇక్కడ చూడడానికి అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. సాయంత్రం వచ్చి షాపింగ్ చేసుకుంటారని చెప్పేసి ఇంకా తీసుకొచ్చారు మమ్మల్ని. ఇక్కడ ఆటోలు అయితే మంచి డిఫరెంట్ గా భలే ఉన్నాయి. ఇక్కడ ఆటోలన్నీ మాక్సిమం ఇంక ఇలాగే కనిపిస్తున్నాయి ఇటువైపు అన్ని కూడా. మన దగ్గర ఉన్నలాంటి ఆటోస్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. అమ్మ ఇక్కడైతే ఒకటి ఉంది. మొత్తానికి వెరైటీ ఆటో అయితే ఎక్సాము. ఇంక ఈ అమృత్సర్ టెంపుల్ చుట్టుపక్కలకైతే బస్సు అయితే రాదనమాట. సో అందుకే మేమే ఇంకా బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఉన్న ప్లేసెస్ అని చూడడానికి మేము ఒక బస్సు అయితే బుక్ చేసుకున్నాం. ఇంకా బస్ దగ్గరికి అయితే వచ్చాము. వచ్చినంటే ఇంకా అక్కడ తీసుకున్నాం కదా ప్రసాదం, అది ఇంకా ఆద్యకైతే ఇచ్చాను. చక్కగా తింటుంది. ఇంకా ఆద్య ఎలా ఉంది, బాగుందా? ఇంకా వేరొక ప్లేస్ కూడా చూసుకొని ఇంకా రిసార్ట్స్ అయితే వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి షాపింగ్ అని చెప్పేసి ఇంకా ఇలాగ స్ట్రీట్ లోకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఏ ఐటమ్స్ అయినా సరే చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఇంకా నేను ఇంకా షాపింగ్ చేసుకుంటున్నంటే మా వారు కూడా నాకైతే ఇంకా ఇలాగ ఒక ఎక్స్ట్రా ఒక బ్యాగ్ కూడా కొంటానని చెప్పారు. ఎందుకంటే నేను తెచ్చిన బ్యాగ్లు అయితే సరిపోవు ఇంకా మళ్ళీ ఇక్కడ షాపింగ్ చేసుకుని సర్దుకోవడానికి. ఇక్కడ సాక్సెస్ కూడా చాలా తక్కువ రేట్లు. ఈ ఒకటైతే పేరు అయితే ఒక 50 రూపీస్ 40 రూపీస్ ఎలాగా ఉన్నాయి. ఈ అమృత్సర్ రోడ్లని కూడా ఇంకా లైటింగ్లతో దగదగా మెరిసిపోతున్నాయి. ఇంకా ఇక్కడ దూరంగా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక రామ మందిర్ కూడా ఉంది. ఏదైనా నైట్ టైం అయితే ఇదంతా కూడా చూడడానికి చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం మేము. ఇక్కడ ఈ షాప్స్ అన్ని కూడా హోల్సేల్ షాప్సే. బల్క్ గా కొంటే మాత్రం చాలా తక్కువగా వస్తాయి. ఇంకా ఇక్కడ ఈ క్యాండీస్ అన్ని కూడా ఇక్కడ స్పెషల్ క్యాండీస్ ఇవి. వెళ్ళేటప్పుడు అయితే ఇంకా తీసేసుకోవాలి. కానీ ఆద్యకి మాత్రం కనిపించకూడదు. కనిపించాయంటే మాత్రం ఇక్కడ కానించేస్తుంది. ఇంకా అలాగా మన చిన్నప్పుడు అయితే ఇలాంటి స్పూన్లతో చింతపండు తీయగా ఉండేది. ఇప్పుడు నాకు ఇది చూసినట్టు ఈ స్పూన్లు చూసినట్టు ఇంకా అవే గుర్తొచ్చాయి. ఇప్పుడు అలాంటివి అయితే ఇంకెక్కడ కనిపించట్లేదు. ఇదేదో ఇక్కడ స్పెషల్ మట్కా కుల్ఫీ అంట. మన దగ్గర కుల్ఫీ అంటే ఐస్ క్రీమ్ గుర్తొస్తుంది. ఇది మాత్రం పొగలు వచ్చేలా ఉందన్నమాట. ఇది ఒక బాదం మిల్క్ లా కనిపిస్తుంది చూడడానికి అయితే మాత్రం. అబ్బో పాపడ్ హ్యాండ్ బ్యాగ్స్ సూపర్ గా ఉన్నాయి. ఇవైతే మాత్రం ఇంకా ఆద్యంగా నిచ్చానంటే అలా నొక్కుంటూ కూర్చుంటది. ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్స్ అన్ని కూడా మహా అయితే ఒక 100 రూపీస్ ఇలానే ఉన్నాయి. ఈ ప్రైస్ మాత్రం చాలా బెస్ట్ అనమాట. మన దగ్గర కన్నా ఇక్కడైతే మాత్రం ప్రైస్ అయితే చాలా తక్కువగానే అనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ అయితే చాలా వరకు సామాన్లు చాలా తక్కువే. ఇంకా అబ్బో బార్బీ డాల్ సూపర్ ఉంది. ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా ఇంకా పిల్లల ఆట బొమ్మలే. ఎన్ని సామాన్లు ఉన్నాయో ఇంక ఇలాగ ఇంక పిల్లలవైతే మాత్రం. ఇయర్ రింగ్స్ అయితే మాత్రం అదిరిపోయి. ఇంకా ఇట్లా ఏ ఇయర్ రింగ్స్ అయినా సరే 100 రూపీస్ అయినంట. సూపర్ గా అనిపించాయి. ఇంకా ఇక్కడ ఎక్కడ చూసినా సరే డ్రెస్సెస్ అనేవి చూస్తే మాత్రం ఇవన్నీ కూడా మెటీరియల్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడ ఒక రెడీమేడ్ డ్రెస్ కూడా అసలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇంకా ఇక్కడ ఈ చున్నీస్ చూసారా, ఇవైతే ఒక 50 రూపీస్ అని అంట. ఈ చున్నీస్ అయితే అంత తక్కువ కాస్ట్ ఇవి. ఈ చున్నీస్ ఏవైనా సరే ఇంకా 50 రూపీస్ అని అంట. మన దగ్గర కన్నా ఇక్కడైతే ఒక హాఫ్ ఆఫ్ ప్రైస్ తక్కువగానే అనిపిస్తున్నాయి. ఇక్కడ ఏ షాపుల్లో చూసినా సరే ఇంకా ఈ మెటీరియల్ డ్రెస్సెస్ కనిపిస్తున్నాయి ఎలాగను. కానీ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ లో కనిపిస్తున్నాయి అనమాట. ప్రైస్ కూడా పర్వాలేదు. ఇంకా పిల్లలందరికీ ఇంకా ఆట కోసం అని చెప్పేసి ఈ కత్తులు కొన్నారు. ఇంక ఈ కత్తులతో ఇంకా యుద్ధాలు చేసేస్తున్నారు. ఇంకా ఆడపిల్లలు అయితే అందులో కూడా ఇంకా తగ్గరు కదా అన్నట్టుగా చేస్తుంది. ఇంకా ఆద్యకైతే ఒక కత్తి కొనేసి ఇచ్చేసరికి ఇంకా వీళ్ళతో ఇంకా కత్తులు యుద్ధం చేస్తుంది. ఇది ఎంత ఉందో లేదు కూడా ఇద్దరితో ఆడుతుందా. ఇవి మిర్రర్ వర్క్ చున్నీస్ చాలా బాగున్నాయి. చున్నీస్ అయితే మాత్రం ఈ చున్నీస్ ఇక్కడ ఎంత అనుకుంటున్నారు, 200 రూపీస్ మాత్రమే. ఇప్పుడు ఇంకా మళ్ళీ వేరొక షాప్ లోకి అయితే వచ్చాము. ఇంక ఈ షాప్ అంతా ఎక్కడ చూసినా సరే ఇంకా ఈ మెటీరియల్సే కనిపిస్తున్నాయి. డ్రెస్ మెటీరియల్స్ ఇంకా అన్ని కూడా షాప్ అంతా కూడా ఈ డ్రెస్ మెటీరియల్స్ తోనే ఇంకా షాప్ అంతా నిండిపోయింది. ఇంకా అలాగా ఇతని దగ్గర లైటింగ్ కత్తులన్నీ మా వాళ్ళే కొనేసారు. అందుకే ఇంకా సింగిల్ కత్తి పట్టుకుని తిరుగుతున్నారు ఇతను. ఇంకా దగ్గర ఉదయం చూసిన గోల్డెన్ టెంపుల్ దగ్గరికి అయితే ఇంకా అలా వచ్చేసాము. ఇంకొంచెం ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇంకా గోల్డెన్ టెంపుల్ దగ్గరికే వెళ్ళిపోతాము. ఏదైనా నైట్ టైం షాపింగ్ అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా ఈ లైటింగ్ అయితే ఇంకా అందంగా కనిపిస్తుంది. ఇంక ఈ స్లిప్పర్స్ లాంటివి అయితే ఉన్నాయి. ఇక్కడ ఏవైనా సరే 300 మించి లేవన్నమాట. చాలా తక్కువ ప్రైస్ ఇంక ఈ స్లిప్పర్స్ లాంటివి కూడా. ఇంకా మొత్తానికి ఇంక షాపింగ్ చేసుకున్న ఐటమ్స్ అన్ని కూడా ఇంక సర్దుకోవడానికి ఒక బ్యాగ్ కూడా కొనుక్కున్నాను. ఈ బ్యాగ్ అయితే ఎంతో కాదు, ఒక 100 రూపీస్ మాత్రమే. షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని రిసార్ట్స్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.